వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. ఈ రెండు కూడా జిల్లలమూడి అమ్మవారి యొక్క బుక్కు, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క బుక్ని గురువు గారు ఇచ్చినటువంటి ప్రసాదాలు. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఇచ్చినటువంటి పుస్తకాలు ఏంటివి కాబట్టి అందులో మానసిక ప్రశాంతత గురించే ఉంటాయి. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి. అందుకనే వీటిని అందరికీ అర్థం కావు, ఎందుకంటే తత్వశాస్త్రం ఇది. యు ఆర్ దట్ ఈజ్ యూ. తత్వశాస్త్రం కూడా సామాన్య పిల్లలకు అర్థం కాదనమాట. మనశ్శాంతిని కలిగించేటువంటి కాబట్టి ఉదయాన్నే 6 కానీ సాయంత్రం పాటు మీరు అన్నం తిన్న తర్వాత కానీ వీటిని చూసినట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది అనటం ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. అహంకారం అహం స్వరూపం, అహంకారం అహం స్వరూపం. అహంకారానికి అహం స్వరూపానికి చాలా తేడా ఉంది. హస్తిక మత్స్యకాంతర భేదం అనేటువంటిది ఉండనే ఉంది. ప్రతి దానికి కూడా మధ్యలో దూరి నేను చేస్తున్నాను అంటున్నావు. నువ్వేది చేయట్లేదు. నీ శరీర అవయవాలు అనేటువంటివి నువ్వు చెప్పినట్లు వింటున్నాయా? నీ మైండ్ ఉంది కదా, అది నువ్వు చెప్పినట్లు అది మంచి చెడు రెండు ఆలోచిస్తుంటుంది అన్నమాట. కాబట్టి అది ఎక్కడెక్కడో పరిభ్రమిస్తూ ఉంది. ఈ సృష్టిని నీవు నడపట్లేదు, సూర్యచంద్రుల్ని నీవు ప్రకాశింపజేయట్లేదు. అసలు నీవే నీ అధీనంలో లేవు. ఏదో ఒక శక్తి నడిపిస్తూ ఉంది. మరి ప్రతి దానికి కూడా మధ్యలో దూరి అహం కరోమి, అది అహంకారం అంటే అదే అన్నమాట. ఏం చేస్తున్నాను అంటున్నావు, అది సరైన పద్ధతి కాదు. కానీ నీవి కానివన్నీ అసలు నీవి ఏవి కావు. ఇక్కడ నీవి ఏవీ కావు అన్నమాట. నీవు కానివన్నీ కూడా నేను చేస్తున్నాను అంటున్నావు. ఎందుకు అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం. అహం బ్రహ్మాస్మి, అహం మానవ, ఈ రెండు కూడా అహంకారం ఇచ్చేటువంటి స్టేట్మెంట్. అహం స్వరూపం అనేటువంటి నిత్యేనండి. ఏం చేసుకుంటాను